పాండి మెరీనా బీచ్ అడుంది ఆ లైట్ హౌస్ చూడొచ్చు. ఈడెన్ బీచ్ ఎంత మస్తు ఉంది. చిన్న టాయ్ ట్రైన్ ఫ్రెండ్స్ అలా చూడొచ్చు. ఘోరంగా హిట్ చేస్తున్నావు. ఇది బీచ్, ఒకదికి రివర్ మధ్యలో కొబ్బరి చెట్లు. ఇక అందులో సీ ఫుడ్ తినాల్సిందే. అరే కళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా సీ ఫుడ్ జోన్లు ఇవన్నీ. జిలేబీ ఫ్రెండ్స్ ఇగో ఫస్ట్ టైం సీ ఫుడ్. ఇగో చేపల పులుసు విత్ రైస్ అండ్ ఫ్రై రెడీ అవుతుంది. చేప ఇది సూపర్. ప్రజెంట్ పాండి మెరీనా కాడ ఉన్నా. అండ్ ఇదే పాండి మెరీనా బీచ్. ఫ్రెండ్స్ చూడొచ్చు పాండి మెరీనా బీచ్ అడుంది ఆ లైట్ హౌస్. అక్కడ కనిపిస్తుంది కదా అది బ్రిడ్జ్. అక్కడికి రాక్ బీచ్ ఉంటుంది. ఈ కొబ్బరి చెట్టు చూస్తే ఫీల్ వేరు ఉంటాయి బీచ్లో. ఫ్రెండ్స్ ఇక చూడొచ్చు పాండి మెరీనా కాడ ఇదంతా ఫుడ్ కోర్ట్ పెద్ద ఉంది. నైట్ అయితే మస్తు ఉంటుంది లైటింగ్తో. ఈడెన్ బీచ్ కాడకి వచ్చేసినాం. 10 కిలోమీటర్ రైడ్ 10 మినిట్స్ పట్టింది. ఇక్కడ నుంచి పాండి మెరీనా నుంచి వెళ్ళి ఈడెన్ బీచ్కి 10 మినిట్స్ పట్టింది. 10 కిలోమీటర్స్. జిప్ లైన్ కూడా ఉంది యాక్టివిటీ చేసేదానికి. ఎండ అయితే దారుణం కొడుతుంది. అట్లా చెరుకు రసం దాదామని ఇక్కడ ఆయన అక్కడ కనిపిస్తుందా కొబ్బరి చెట్లు. ఆడికే పోతాం. ఈ రూట్ ఇక్కడి నుంచి వెళ్ళి ఆడుకుంటుంది. ఇదే ఈడెన్ బీచ్ పర్ఫెక్ట్ బీచ్. దీని పక్కపండి ప్యారడైజ్ బీచ్ కూడా ఉంటుంది. ఈడెన్ బీచ్, ప్యారడైజ్ బీచ్ తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి పాండిచేరి అంటే. అండ్ రాక్ బీచ్ కూడా అక్కడ ఉంటుంది, దగ్గర ఉంటుంది. అడిగి కొంచెం దూరం ఉంటుంది, 10 కిలోమీటర్ దూరం. వచ్చి కొంచెం మంచిగా ఉంటుంది స్పెండ్ చేయాలి. వస్తే పాండిచేరికి బీచ్లో కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది. మైండ్ రిలీఫ్ ఉంటుంది, పీస్నెస్ ఉంటుంది. అట్లా పాండిచేరి వస్తే ఈడెన్ బీచ్ రావాల్సిందే. కొబ్బరి చెట్లు, సీ ఫుడ్ లైవ్గా ఫిషింగ్ పడుతుంది మొత్తం చూడొచ్చు. అది లోపల సీ ఫుడ్ ఎంజాయ్ చేసేదానికి లోపల ఉంటుంది సీ ఫుడ్. అది సముద్రం. అటు పోతే ప్యారడైజ్ బీచ్ వాడు కనిపిస్తుంది కదా, అది ప్యారడైజ్ బీచ్. ఇది ఈడెన్ బీచ్. ఎంత మస్తు ఉంది ప్లేస్. చాలా బాగా ఇంట్లోండి చూస్తే ఏం ఎంజాయ్మెంట్ రాదు. లైఫ్ ఉన్నప్పుడు ఉంటాయి స్ట్రగుల్స్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్లా ఎంజాయ్ చేయాలి, అప్పుడు దాని ఫీల్ వేరు ఉంటుంది. లైఫ్లో ఇది ఒక పార్ట్ అన్నట్టు, మెమోరీస్ అన్నట్టు. అట్లా ఇక చూడొచ్చు ఈడెన్ బీచ్ ఎంత మస్తు ఉంది. ఇంకా లొకేషన్ ఫ్రెండ్స్ ఈడెన్ బీచ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇక్కడ చూడొచ్చు చిన్న టాయ్ ట్రైన్ భలే పెట్టి. ఇక్కడ చిన్నపిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు పై ఈ స్పాట్లు అట్లున్నాయి. ఇదైతే గమ్మత్ ఉంది. ఫ్రెండ్స్ ఇక చూడొచ్చు ఈడెన్ బీచ్. కానీ ఇగో డేంజర్గా కొడుతున్నారు వాళ్ళు. అక్కడ దాకా లైన్ ఉంది చూసిల్లా, నెట్ కట్టిల్లా దాటిపోవద్దని. ఎందుకంటే అలా డేంజర్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఉన్నారు గార్డ్స్ అని, ఊకే విజిలేస్తున్నారు. మా ఫ్రెండ్స్ కొంచెం బయటికి వెళ్ళు, వాళ్ళు వచ్చే టైం పడుతుంది. అట్లా వాటర్ బాటిల్ మర్చిపోయాలట. ఇక పట్టుకురండి వీళ్ళు. ఇక ఎవరి దాకా లోపలికి సీ ఫుడ్ ట్రై చేస్తాం. ఇది బీచ్, ఒకదికి రివర్ మధ్యలో కొబ్బరి చెట్లు. ఇక అందులో సీ ఫుడ్ తినాల్సిందే. టాయిలెట్స్ మొత్తం చెక్కతో కట్టి టాయిలెట్స్ పెట్టిర్రు. నో ప్రాబ్లం. ఎక్స్చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అరే కళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా సీ ఫుడ్ జోన్లు ఇవన్నీ. అంత సీ ఫుడ్. ఆడ 3D సినిమా డోల్బీ సౌండ్స్తో ఉంటుందట. ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఉంటే ఆ వరకు. అక్కడ చిల్డ్రన్స్ కూడా ఎగరడానికి అవి కూడా ఉన్నాయి. చిల్డ్రన్స్ జోను, సీ ఫుడ్ ఏంది ఫిష్ ఫ్రై అట, ప్రాన్స్ ఫ్రై, మొత్తం సముద్రంలో ఉంటాయి అంతా జీవులు అవే. ಜಿಲೇಬಿ ಕಾಣಾಗುತ್ತೆ ಪಾಂಪ್ಲೇಟ್ பிக்கும் இருக்கு ப்ரோ. இதுல சின்னது சின்னது இருக்கு, பிக்கும் இருக்கு. ப்ரான் இருக்கு, ஸ்குவிட், கிராப், ஃபிஷ் இருக்கு, ஆரை
ரெட் ஸ்னாப்பர் போகுது ఓకే ரெட் ஸ்னாப்பர் இது ஆன்சுவி చిన్నది அப்புறம் ப்ரான் ஸ்குவிட் క్రాబ్ ఓకే ఫ్రెండ్స్ అది చూడవచ్చు జిప్ లైన్ ఇక్కడ కూడా ఉంది సంథింగ్ ఎంత ఛార్జ్ చేస్తారు తెలియదు ఆడ ఇక్కడి నుంచి అక్కడ డ్రాప్ చిన్నదే రౌండ్ మీరు ఇట్లా జిప్ లైన్ ఇది చేద్దామంటే సీదా మున్నర వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటాయి కాఫీ తోటల మధ్యలో అది నేచర్లీ డిఫరెంట్ కొంచెం లాంగ్ రైడ్ ఉంటుంది ఇక్కడంతా షార్ట్ రైడే కానీ అంతగానో హ్యాపీనెస్ ఏమి అనిపించేది సీ ఫుడ్ తిన్నావు కదా దాని ఫస్ట్ టైం ఎట్లుందిరా సూపర్ సీ ఫుడ్ ఎన్నోసార్లు వచ్చిన బీచ్లో కానీ కర్ణాటక కేరళ ఇట్లా అన్ని తమిళనాడు కూడా వచ్చినా కానీ ఎక్కడ ట్రై చేద్దామంటే టైం దొరకలేదు అండ్ ప్రజెంట్ ఇగో ఇడెన్ బీచ్ కాడ సీ ఫుడ్ ట్రై చేసిన ఒకటి ఫిష్ ఫ్రై మస్తు ఉంది అండ్ ఆమ్లెట్ కూడా చెప్పినాం అండ్ మా ఫ్రెండ్స్ గారు అవుట్ వేళ్ళు వస్తారు టైం పడతాడ ఇక వచ్చినాక వాళ్ళని కూడా చూపెడతాం అండ్ బీచ్లో కూడా ఎంజాయ్ చేస్తాం స్టేట్ అండ్ ఫిష్ అయితే తిన్నాం ఇక ఆమ్లెట్ అయితే ట్రై చేస్తున్నాం సీ ఫుడ్లో ఇది సీ ఫుడ్ ఇది కామన్గా తింటున్నాం జస్ట్ లైట్గా ఫ్రెండ్స్ ఈ దుకాణం చూడొచ్చు సీ ఫుడ్ కొద్ది లేవు మొత్తం వస్తుంది టేస్ట్ అయితే సీ ఫుడ్ సూపర్ టేస్ట్ ఉంది అండ్ తప్పకుండా ట్రై చేయండి ఈడెన్ బీచ్ కాడి కొబ్బరి చెట్టు మధ్యలో ఒక దిక్కు రివర్ ఒక దిక్కు సముద్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ కొబ్బరి చెట్ల చల్లగా ఉంటుంది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది వైబ్ అంతా ఫ్రెండ్స్ అలా చూడొచ్చు ఘోరంగా హిట్ చేస్తున్నావు కానీ ఎంజాయ్ అయితే చేసేది తప్పది అక్కడ పెట్టిలు ఇండికేషన్ అది దాటి పోవద్దని అక్కడ కనిపిస్తుందిగా అండ్ కొద్ది కొడుతున్నా మస్తు అనిపిస్తుంది వెదర్ ఎంత ఎండ కొట్టినా కూల్ ఉంటుంది అది డిఫరెంట్ మా వాళ్ళు మొత్తం బీచ్లో పోయి ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది ఇక్కడ పారాగ్లైడింగ్ చేయొచ్చు ఎక్కడ ప్యారడైజ్ బీచ్ కాడ మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఇక్కడికి పక్క పాండిచేరి ప్యారడైస్ పోదాం అప్పుడు చేసినాం మస్తు అనిపించింది ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం సూపర్ మా వాడు సూపర్ అనిపించిందట అండ్ దీని తర్వాత మా వాళ్ళు అల్లుడు ఉన్నారు వచ్చిన తర్వాత నలుగురిని కలిసి అడిపోయి సీ ఫుడ్ కొంచెం ఎంజాయ్ చేద్దాం ఏది మన తమిళనాడు చేపల పులుసు ప్లస్ రైస్ తిందాం వస్తుంది చేపల ఫ్రై అవన్నీ సీ ఫుడ్ చిన్న ఎంజాయ్ చేసి రూమ్ పోతా ఇది బ్లాగ్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇగో ఫస్ట్ టైం సీ ఫుడ్ ఇగో చేపల పులుసు విత్ రైస్ అండ్ ఫ్రై రెడీ అవుతుంది ఫస్ట్ టైం అవార్డు ట్రై ఎట్లుంది రా సీ ఫుడ్ సూపర్ సూపర్ అట చలో మనం కూడా ట్రై చేద్దాం అండ్ చేప కూడా వచ్చేసింది చేప ఇది ఆవిడ చెప్తాడు ఎట్లుంది రా ఫ్రెండ్స్ వీడియో మీద చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ అండి సబ్స్క్రైబ్ టు మణికంఠ స్టే ట్యూన్ నెక్స్ట్ వీడియో కలుద్దాం